సో లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. మనల్ని నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరు చేయించుకోవాలి? జనరల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ అండ్ ఎక్కువగా వినిపిస్తున్న మాట యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. అసలు ఏంటి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే సో యూజువల్గా అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయా? మన నీడుని బట్టి క్యాన్సర్ 4th స్టేజ్ ఉన్నా కానీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ శ్రీనివాస్ ఆచార్య గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సో లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్, సో సర్టెనిటీ లేనిది. సో కాబట్టి మన తర్వాత మనల్ని నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది యాజ్ ఎ కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరు చేయించుకోవాలి? జనరల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రజలకు బాగా పీపుల్స్కి బాగా కనెక్ట్ అయిందనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నదో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, ఆ హెల్త్ ఎమర్జెన్సీలో కంపల్సరీ మనకి ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ తీసుకోవాలి. ఇన్ కేస్ ఎనీ హెల్త్ ఎమర్జెన్సీ, యాక్సిడెంటల్ కావచ్చు, సీజనల్ కావచ్చు, ఆర్ క్రిటికల్ ఇల్నెస్ కావచ్చు. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పర్సన్ ఇంట్లో ఫ్యామిలీ బ్రెడ్ అండ్ బటర్ ఓనర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక్కడే జాబ్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆయన మీద డిపెండ్ అయి ఉంది అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఇన్ కేస్ సంథింగ్ గోజ్ రాంగ్, ఇఫ్ పర్సన్ ఇస్ నో మోర్, అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ని ఏదైతే ఆయన పర్సన్ ఫైనాన్షియల్ లాస్ ఏదైతే ఉన్నదో దాన్ని తీర్చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో మ్యాండేటరీ అనమాట. అండ్ ఎక్కువగా వినిపిస్తున్న మాట యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. అసలు ఏంటి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను మా ఇంటికి మొత్తానికి బ్రెడ్ అండ్ బటర్ ఓనర్, నా మీదనే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా డిపెండ్ అయి ఉన్నది. కరెక్ట్. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఇన్ కేస్ నేను ఉన్నా నేను లేకున్నా అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మా ఫ్యామిలీకి ఇవ్వడానికి ఇచ్చేది టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్కి ఒక క్యాల్కులేషన్ ఉన్నది, హెచ్ఎల్వి అని, హ్యూమన్ లైఫ్ వాల్యూ. ఎట్లయితే మన ఇంట్లో ఎలాగైతే మన ఇంట్లో ఫోన్కి కానీ ఒక ఐటమ్కి కానీ ఏదన్నా ఒక వస్తువు ఉన్నదనుకో దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉందనుకోండి, ఫోన్ దాని కీ ఫీచర్స్ని బట్టి దానికి ఒక వాల్యూ ఉంటుంది. అలానే మనిషికి హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది ఒకటి ఉన్నది. హ్యూమన్ లైఫ్ వాల్యూని ఎట్లా క్యాల్కులేట్ చేస్తారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాన్యువల్లీ ఒక 10 lakhs రూపీస్ సంపాదిస్తున్నాను, నెలకు ఒక 80,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ సంపాదిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఉన్నప్పుడు మా ఫ్యామిలీని ఎట్లయితే సేవ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా నేను లేకున్నప్పటికీ కూడా అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మా ఫ్యామిలీకి వచ్చే విధంగా తీసుకునేది టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ని ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే, నా యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉందని మీకు చెప్పాను కదా, ఈ 10 lakhs మీద 17 times మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది మినిమం మ్యాండేటరీ. ఎందుకు 17 times తీసుకోవాలి శ్రీనివాసాచారి గారు అని అంటే దానికి రీజన్ ఉన్నది. ఈ రోజుల్లో మనకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం పోస్ట్ ఆఫీస్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, లేదంటే ఎనీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మ్యాండేటరీగా గ్యారంటీడ్గా ఇంత ఇన్కమ్ వస్తుందనే దాంట్లో 5.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర నుంచి 7.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మధ్యలో ఉన్నదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10 lakhs రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు, ఎందుకు 17 times తీసుకోవాలంటే 1,70,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఎందుకు తీసుకోవాలనంటే 10 lakhs ఉన్న పర్సన్ 1,70,00,000 రేపు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, పోస్టల్లో కానీ, ఇంకో దగ్గర కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సేమ్ అమౌంట్ 10 to 11 lakhs మధ్యలో వస్తుంది. ఆ 10 to 11 lakhs వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎమోషనల్ లాస్ జరిగింది కానీ ఫైనాన్షియల్గా దే ఆర్ ప్రొటెక్టెడ్. దానికోసం ఏంటంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో కంపల్సరీ మనకి ఇంపార్టెంట్ అయిందనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ కొన్ని కేసెస్లో ఎట్లుంటుందంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. రీజన్ ఏంటంటే నాకు కొన్ని లయబిలిటీ, హోమ్ లోన్ ఉన్నది, పర్సనల్ లోన్స్ ఉన్నాయి, కార్ లోన్స్ ఉన్నాయి, అట్లాంటప్పుడు మ్యాక్సిమం 22 times వరకు మనం ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఓకే. సో యూజువల్గా అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు బోల్డ్ అని ఇన్సూరెన్స్లు వచ్చేసాయి, ఎటువంటి ఇన్సూరెన్సెస్ చేసుకోవాలి?
మన నీడుని బట్టి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ మనకు ఒక్కొక్క మైల్ స్టోన్కి అంటే లైఫ్లో వచ్చే మైల్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మైల్ స్టోన్ ఫుల్ఫిల్ చేసే విధంగా మన దగ్గర ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బార్న్ బేబీకి ఏమో ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒక యంగ్స్టర్ ఉన్నాడు, అతను ఒక 3-5 years తర్వాత ఒక డ్రీమ్ హోమ్ కొనుక్కోవాలనుకుంటున్నాడు, ఒక 10 years తర్వాత డ్రీమ్ హోమ్ లేదా ఒక ఎసెట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు అనుకుంటే సేవింగ్ స్కీమ్స్ మంచిగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పెన్షన్ అంటే కొంచెం ఏజ్డ్ అయిన తర్వాత నేను రిటైర్మెంట్ అవుతా, ఇప్పటి నుంచి చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుంటా, రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఏదైతే పెన్షన్ ప్లాన్ లెక్క తీసుకోవాలనుకున్నా దానికి నీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు నవే డేస్ ఏంటంటే అందరి యాన్యువల్ ఇన్కమ్ లీస్ట్ అన్నట్టు 5 lakhs లేని మన మెట్రో సిటీస్లో కొంచెం కష్టం అవుతుంది బతుకుతాం. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే 5 lakhs ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ట్యాక్స్ బెనిఫిట్ పడుతున్నది. దాన్ని ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మ్యాండేటరీగా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే వస్తుందో ఇదొక్క ఇన్సూరెన్స్లో ఏంటంటే 10/10Dలో టోటల్ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే వస్తున్నదో కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఉన్నాయి. దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాడో ఆయనకి ఏ ప్లాన్ సూట్ అవుతుంది అనేది మనం ప్లాన్ చేసి తీసుకోవాలి. వీటన్నిటికంటే ముందు ఏంటంటే నేను నా పర్సనల్గా సజెస్ట్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ఫస్ట్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండు తీసుకున్న తర్వాత వేరే ఏ ఇన్సూరెన్స్ అయినా కానీ మీ సబ్జెక్ట్ అవైలబిలిటీని బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటే మటుకు ఒక పర్సన్కి సేవ్ అవుతుందని చెప్తాను. సో కరెక్ట్గా ఏ ఏజ్లో మనము ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ ఏమంటారు ఫెసిలిటీస్ కానీ ప్రీమియమ్స్ కానీ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైము యంగ్స్టర్గా తీసుకుంటే ప్రీమియం తక్కువ పడుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే మనకు కావాలనుకున్న రోజు ఇన్సూరెన్స్ ఏ కంపెనీ ఇవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒక పర్సన్ అనుకున్నాడు. ఆ పర్సన్కి ఏమైందనంటే ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది, ఇమీడియట్గా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకొని ఎమ్మటే హాస్పిటల్ అడ్మిట్ అవుతా అంటే రాదు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రానిక్ ప్రాబ్లం ట్రిగర్ అయింది, ఇది ఫ్యూచర్లో 1-2 years తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ కానీ తీసుకున్నాడు, ఒక 1 year తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి, 6 months తర్వాత క్లెయిమ్ చేసుకోవాలంటే దానికి కొన్ని కండిషన్స్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ కంపెనీ టు కంపెనీని బట్టి కొన్ని కంపెనీస్ ఏంటంటే దానికి ఒక రైడర్ ఇన్స్టా కవర్ అనేది రైడర్ ఇన్స్టెంట్ బెనిఫిట్గా కవర్ అయ్యేటట్టుగా రైడర్ చార్జ్ చేస్తాం. వితౌట్ రైడర్ తీసుకోవాలంటే మటుకు కంపల్సరీ కొన్ని కంపెనీస్ 2 years వెయిట్ చేయమంటున్నది. ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అయితే కొన్ని కంపెనీస్ 4 years వెయిట్ చేయమంటున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే క్రానిక్ ప్రాబ్లం కానీ ఎన్ని క్రిటికల్ ఇల్నెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కంపెనీలు స్ట్రేట్ అవే రిజెక్ట్ కూడా చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ 4th stage ఉన్నా కానీ లేదంటే ఆల్రెడీ మల్టీ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు బీపీ షుగర్ అనేది నవే డేస్ కామన్ అయిపోయింది. ఈ రెండింటి వల్ల కిడ్నీ క్రియాటిన్ లెవెల్ పెరగడం కానీ తగ్గడం కానీ జరిగినప్పుడు మల్టీ ప్రాబ్లమ్స్ అయినప్పుడు కొన్ని కంపెనీస్ కొన్నిసార్లు ఏమో పర్మనెంట్ ఎక్స్క్లూజన్ కింద ఆ డిసీజులు కవర్ చేయకుండా ప్లాన్ ఇస్తాయి. కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే అసలు ప్లాన్ లాగిన్ చేయడానికి కూడా కుదరదు అనమాట. కాబట్టి ఇన్సూరెన్స్ ఏ ఏజ్లో తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ప్రాబ్లం లేనప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి. ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం రావాలని ఇన్సూరెన్స్ కంపెనీ కోరుకోదు, కస్టమర్ కోరుకోడు. అట్ ద సేమ్ టైం ఆ అడ్వైజర్ ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానర్ ఏజెంట్ కానీ అడ్వైజర్ అని ఉన్నారో వాళ్ళు కూడా కోరుకోరు. ఎందుకనంటే నేనేదో 20,000 కట్టినా నాకు ఒక 2 లక్షలు క్లెయిమ్ చేసుకోవాలని కస్టమర్ ఏనాడు అనుకోడు. కస్టమర్ 20,000-30,000 ప్రీమియం కట్టిండు, ఒక 2 లక్షలు క్లెయిమ్ చేసుకోవాలనేది కంపెనీ కూడా కోరుకోదు. కస్టమర్కి అన్హెల్దీగా ఉండి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని ఏజెంట్ కూడా అనుకోడు. అన్హెల్దీగా ఉన్నప్పుడే ఈయన సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈయనకి ప్రాబ్లం రావాలని ఎవ్వరూ కోరుకోరు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఏదైతే అన్సర్టనిటీ ఏదైతే ఫైనాన్షియల్ మనం ఫ్రీడమ్గా ఉందాం అనుకున్నప్పుడు ఆ ఫైనాన్షియల్ లాసెస్ని కవర్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం నవేడేస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ కొన్ని, ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఏది తీసుకుంటే బెటర్ అంటారు? జనరల్గా ఏంటంటే ఇది చాలా వరకు తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అనేది లేవు. ఎందుకు అలాగా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అదే వాళ్ళు ఏంటంటే వాడుక భాషలు ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్ ఏదైతుందో వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీగా లైఫ్ టైం రిటైర్మెంట్ అయ్యే విధంగా పెట్టినారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవడానికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఎల్ఐసి ఆఫ్ ఇండియాని మనం ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అంటారు, కానీ లైఫ్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎక్కడ బోర్డు మీద కూడా మనం ఎక్కడ చూసి రియల్ గా చెప్పాలంటే ఎల్ఐసి అంటేనే గవర్నమెంట్ అని చాలా మంది అనుకున్నారు. కానీ అది ఏంటంటే ఒక కార్పొరేషన్ కంపెనీ, దాంట్లో గవర్నమెంట్ షేర్ ఉన్నది, కొద్ది లిమిట్ వరకే ఉన్నది అనమాట. అది దాన్ని కొంచెం ప్రొటెక్షన్ సేవ్ చేయడానికి ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ తీసుకున్నా ప్రైవేట్ తీసుకున్నా అన్ని కంపెనీస్ అండర్ IRDA కిందనే ఉంటాయి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంటాయి.
అన్నిటికీ నామ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. వాళ్ళు తీసుకున్న ఏజ్ని బట్టి లేదా కంపెనీ చేసే మోర్టాలిటీ రేట్ని బట్టి తెలుస్తుంది. కానీ గవర్నమెంట్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేది ఏంది, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మనకి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పట్లో అంటే మన స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు మునిగిపోలేదు. అంత కొంతమంది కస్టమర్స్ కూడా ఉంటుంది కదా మిత్, కొన్ని మోసాలు జరుగుతాయి అని. ఏంటి ఆ మోసాలు ఎలా జరిగాయి మనకు తెలుసా మీకు? కొన్ని జనరల్గా ఇన్సూరెన్స్లో మోసాలు అంటే ఏముంటాయనంటే కంపెనీస్ ఎప్పుడు మోసం చేయవు, టు బి హానెస్ట్. ఎందుకంటే వాటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏజెంట్కి తెలియకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్లో పర్సన్కి. ఎగ్జాంపుల్, ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకున్న పర్సన్ ఉంటారో వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు. రీజన్ చెప్తా. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, మాకు ఏజెంట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తుండో హెల్త్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కడదామని కస్టమర్ డిసైడ్ అయ్యండి. ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఏముందనంటే పాలసీ చేయాలని ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏం చెప్తుంటే, సార్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతాడు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అని తెలియనప్పుడు ఆయన అడిగినప్పుడు కస్టమర్ క్లియర్గా అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ కింద క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. దాంట్లో కొన్ని ఫామ్స్లో క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆల్రెడీ ఎప్పుడైనా ఆస్తమా ఉందా, ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 10-12 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని టిక్ చేస్తే కొన్ని పాలసీలు ఏంటంటే స్ట్రేట్ అవే రిజెక్ట్ అవుతాయి. స్ట్రేట్ అవే రిజెక్ట్ అవ్వటం వల్ల ఎక్కడ నాకు పాలసీ దొరుకుతుందని కస్టమర్ కొన్నిసార్లు చెప్పకుండా హైడ్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు పాలసీ ఇష్యూ కాకపోతే ఏజెంట్కి కమిషన్ రాదని పార్ట్ టైం ఏజెంట్, ఫుల్ టైం ఏజెంట్స్ నాకు తెలిసి 90%, 100% పీపుల్ చేయరు ఇట్లాంటి పనులు. ఎవరైతే పార్ట్ టైం ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఏదంటే పాలసీ ఇష్యూ అవుతుందో కాదో అని తెలుసుకోవడానికి ఏంటంటే ఈ కొన్ని హైడ్ చేసి ఫామ్ ఫిల్అప్ చేస్తారు. ఫామ్ ఫిల్అప్ చేసి అప్లికేషన్ లాగిన్ చేసి పాలసీ ఇష్యూన్స్ అయిపోయింది, డాక్యుమెంట్ వెళ్ళిపోయింది, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన హెల్త్ పాలసీ తీసుకున్నాడు, ఈరోజు ఎప్పుడు జూన్లో తీసుకున్నాడు. మళ్ళీ ఆయన జూన్ అంటే ఒక 2-3 months తర్వాత సెప్టెంబరో, అక్టోబరో, ఆగస్టులోనూ క్లెయిమ్కి వెళ్ళిండు. ఏజెంట్కి ఏం చెప్పిండు, నాకేం హెల్త్ ప్రాబ్లం లేదని చెప్పిండు. లేదా కస్టమర్ చెప్పినా కానీ ఏజెంట్ ఏం క్లిక్ చేసిండు, హెల్త్ ప్రాబ్లం లేదంటే క్లిక్ చేసి పాలసీ ఇష్యూన్స్ చేసిండు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు హెల్త్ క్లెయిమ్ వచ్చిన ఒక 1-2-3 months తర్వాత ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్, ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఏజెంట్కి చెప్పలేదు కొన్నిసార్లు ఏజెంట్ కంపెనీకి చెప్పలేదు. ఈ 2 సిచ్యువేషన్లు ఏదో జరిగింది. డాక్టర్కి ఏమో కరెక్ట్గా చెప్పిండు. ఏమని, లాస్ట్ నేను 6 months నుంచి నాకు షుగర్ ఉన్నది, లాస్ట్ 1 year నుంచి షుగర్ ఉంది అని ఆయన చెప్పేసిండు. పాలసీ తీసుకుంది ఎప్పుడు 2 months ago. ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉన్నది, 4-5 months ago నుంచి ఉన్నది. ఇప్పుడు ఏమవుతుందని అంటే పాలసీ ప్రీమియం తీసుకోవడానికి ముందే, పాలసీ ఇష్యూన్స్ కాకపోవడానికి ముందే పాలసీ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లం ఉన్నది, దే ఆర్ నాట్ అంటే వాళ్ళు కంపెనీకి ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి పాలసీ రిజెక్ట్ అయింది అని స్ట్రేట్ అవే రిజెక్ట్ చేస్తారు, క్లెయిమ్ ఇవ్వరు. అట్లాంటి మోసాలు జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ కంపెనీలు ఎప్పుడు క్లెయిమ్ ఇవ్వకుండా ఉండవు. ఓకే.